ఈ ప్రార్థనను వినుచున్న వారికి లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున వందనములు శుభములు తెలియచేయుచున్నాను. దురాత్మలు గ్యాస్ట్రిక్ లేదా గ్యాస్ సమస్యను కలుగు చేయుచున్నవని గ్రహించిన వాడనే అట్టి సమస్య నుండి విడుదల పొందడానికి ఈ ప్రార్థన రికార్డ్ చేయడం జరిగినది. దురాత్మలు లేదా శక్తులు ఆవరించి ఉన్న పదార్థములను తిన్నప్పుడు ఆ దురాత్మలు పొట్టనందు ప్రవేశించి పొట్టను ఆవరించి ఉండడం వలన తరచూ గ్యాస్ సమస్య కలుగుచున్నది. ఈ ప్రార్థనను ప్రశాంతంగా కూర్చొని కానీ పండుకొని కానీ అక్కడ ఏ విధమైన శబ్దం లేకుండా వినగలరు. ప్రార్థన వినిచినప్పుడు ఆ యొక్క గ్యాస్ నోటి నుండి బయటకు వెళుతుంది. ఆవలింతల వలె నోటి నుండి బయటకు వెళ్ళినప్పుడు నోరు అప్పుడప్పుడు తేలిచ్చి ఆ గ్యాస్ను బయటికి పోనివ్వాలి. ఒకవేళ ఛాతినందు బరువుగాను ఆయాసముగాను ఉన్నట్లయితే లేచి కూర్చుని మనస్సు నందు యేసు నామమున అనుకుంటూ ఛాతి ఎముక మధ్యలో బొటనవేలితో గట్టిగా అదిమి పెట్టినట్టే నొక్కినట్లయితే ఆ యొక్క గ్యాస్ బయటికి నోటి ద్వారా వెళ్ళిపోతుంది. కావున తేలికగా ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గమనించి అక్కడ ఏ విధమైన శబ్దములు లేకుండా ప్రతి మాటను జాగ్రత్తగా వింటూ విడుదలను పొందగలరు. ఈ ప్రార్థన వినిచినప్పుడు మీరు ప్రార్థన కానీ దేవుని స్తుతించడం కానీ చేయకుండా శ్రద్ధగా ప్రార్థనలోని ప్రతి మాటను వినగలరు. ఈ ప్రార్థన వినే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మును మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ విడుదల ప్రార్థనను వినిచున్న వ్యక్తి చుట్టూ మీ సన్నిధిని ఉంచి ఈ వ్యక్తి ప్రాణాత్మ శరీరాలను ఖాయము గ్యాస్ సమస్య నుండి ఈ వ్యక్తికి విడుదల దయచేయమని, ఈ ప్రార్థనలో నన్ను మీ ఆత్మతో నడిపించమని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ఈ ప్రార్థనను ప్రశాంతముగా వినాలని కోరుచున్నాను. ఈ వ్యక్తి శరీరమును ఆవరించి ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ లేదా గ్యాస్ సమస్యను కలుగు చేసిన దురాత్మ నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. ఈ వ్యక్తితో నేను మాట్లాడటలేదు కానీ ఈ వ్యక్తి నందు గ్యాస్ సమస్యను కలుగు చేసిన దురాత్మ యేసు క్రీస్తు వారి యొక్క నామమున మాట్లాడుచున్నాను. పొట్టను ప్రేగులను ఆవరించి గ్యాస్ట్రిక్ సమస్య వలె పొట్టను బిగబెట్టుచున్న దురాత్మ యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. నేను ఎంత మాత్రము ఈ వ్యక్తితో మాట్లాడట్లేదు. ఈ వ్యక్తి శరీరమును ఆవరించి గ్యాస్ సమస్యను కలుగు చేసిన దురాత్మ దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఈ వ్యక్తి నుండి నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. ఈ వ్యక్తిని విడిచి బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగు చేసిన దురాత్మ ఇప్పుడే ఈ వ్యక్తి శరీరమును ప్రతి అవయమును విడిచి బయటికి రమ్మని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే బయటికి రా దురాత్మ. ఈ వ్యక్తి పొట్టను ఆవరించి ప్రేగులను ఆవరించి పొట్టను బెగబెట్టుచున్న దురాత్మ యేసు క్రీస్తు వారి యొక్క నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఎంత మాత్రము ఈ వ్యక్తి యొక్క పొట్టనందు కానీ ప్రేగులందు కానీ దాగి ఉండి పొట్టను బిగబెట్టడానికి నీకు అధికారం లేదని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇదిగో దేవుని వాక్యం ఏ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ వ్యక్తి ప్రతి శరీర అవయమును ఎముకలను పొట్టను ప్రేగులను ఆవరించి గ్యాస్ట్రిక్ సమస్యను కలుగు చేసిన దురాత్మ నీ బలవంతుడి మీద ప్రభువైన యేసు క్రీస్తు వారు నాకు అధికారం అనుగ్రహించినారు. అతి అధికారంతో ఈ వ్యక్తి ప్రతి అవయమును విడిచి బయటికి రమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఈ వ్యక్తిని విడిచి బయటికి పొమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. అధికారము గల యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఇప్పుడే బయటికి రమ్మని దురాత్మ నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. ఈ వ్యక్తి నందు
గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయడానికి నీకు అధికారం లేదు. ఈ వ్యక్తి యేసు క్రీస్తు వారికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తిపై నీకు ఎటువంటి అధికారం లేదు. ఇప్పుడే నీవు ఈ వ్యక్తిని విడిచి పొమ్మని అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి స్తుతి వంటిది కాదా. మరియు ఇంకను దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, దురాత్మ చదవబడుచున్న దేవుని వాక్య స్వభావమంతుడితో ఈ వ్యక్తి నందు గ్యాస్ సమస్యను కలుగజేసిన నిన్ను వేరుపరిచి పారద్రోలడానికి బహువేగంగా నీ వైపు వచ్చుచున్నది. ఇదిగో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేసిన దురాత్మ చదవబడిన దేవుని వాక్యము తన స్వభావమంతటితో బహువేగముగా వచ్చి నిన్ను ఈ వ్యక్తి అవయవములను ఉండి వేరుపరిచి వెళ్ళగొచ్చున్నది. యేసు క్రీస్తు వారికి నామున ఆజ్ఞాపించుచున్నాను, ఇప్పుడే ఇప్పుడే ఈ వ్యక్తి నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. చదవబడిన అదే దేవుని వాక్యము మరలా నేను ఈ వ్యక్తి నుండి వేరుపరిచి కాల్చి వేయడానికి తన స్వభావమంతటితో బహువేగముగా నీ వైపు వచ్చుచున్నది దురాత్మ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఈ వ్యక్తి యొక్క అవయవములను ముఖ్యముగా పొట్టను ప్రేగులను ఆవరించి గ్యాస్ సమస్యను కలుగజేయచ్చు. తిన్నదానిని జీర్ణం అవ్వకుండా అరగకుండా చేయించిన దురాత్మ అగ్ని అయిన శుద్ధి అయిన బలమైన సజీవమైన రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్న దేవుని వాక్యమును ఖడ్గము నిన్ను ఈ వ్యక్తి నుండి వేరుపరిచి కాల్చివేయడానికి బహువేగముగా నీ వైపు మరలా వచ్చుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గలేటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడైనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ వ్యక్తి నందు గ్యాస్ సమస్యను కలుగజేసిన దురాత్మ, పొట్టనందు మంటను కలుగజేసిన దురాత్మ, అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళును చదవబడిన దేవుని యొక్క వాక్యము ప్రకారము అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళును ఇప్పుడే అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళును దురాత్మ యేసు నామమున మోకాళ్ళును మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేసిన దురాత్మ అన్ని నామముల కంటే పై నామమని యేసు నామమున మోకాళ్ళును ఇప్పుడే యేసు నామమున మోకాళ్ళును యేసు నామమున మోకాళ్ళుని యేసుని ప్రభువుని నాలుకతో ఒప్పుకొని ఈ వ్యక్తిని విడిచి బయటకు పొమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఈ వ్యక్తి అవయవములను ఎముకలను పొట్టను ఆవరించి
ఒత్తిడిని కలుగు చేస్తున్న దురాత్మ ఇప్పుడే ఇప్పుడే అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళును, యేసు నామమున మోకాళ్ళుని, యేసు నీ ప్రభువని నీ నాలుకతో ఒప్పుకొని ఈ వ్యక్తి యొక్క పొట్టను, ప్రేగులను, ప్రతి అవయమును విడిచి బయటికి పొమ్మని నీ బలమంతుడిపై నాకు అధికారం ఇచ్చిన యేసు క్రీస్తు వారికి నామన ఆజ్ఞాపించుచున్నాను. బయటికి రా దురాత్మ, ఇప్పుడే ఇప్పుడే యేసు క్రీస్తు వారికి నామన ఆజ్ఞాపించుచున్నాను. బయటికి రా ఇప్పుడే. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను మరియు గ్యాస్ సమస్యను కలుగజేసిన దురాత్మ అన్ని నామముల కన్నా పై నామమని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నాను. బయటికి రా. ఈ వ్యక్తి శరీర అవయములను ఆవరించి ఒత్తిడి కలుగజేసిన దురాత్మ, పొట్టను బిగబెట్టుచున్న దురాత్మ ఇప్పుడే ఈ వ్యక్తి పొట్టను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. అన్ని నామముల కన్నా పై నామమున యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. బయటికి రా దురాత్మ. ఎంత మాత్రం ఈ వ్యక్తి యొక్క పొట్టనందు దాగి ఉండడానికి నీకు అధికారం లేదు. గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయడానికి నీకు అధికారం లేదు. పొట్టనందు మంటను కలుగజేయడానికి నీకు అధికారం లేదు. పొట్టను బిగబట్టడానికి నీకు అధికారం లేదు. యేసు క్రీస్తు వారికి నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలు ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకను దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు కొయ్య కాలువలే నైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. ఈ వ్యక్తి అవయవములను, ఎముకలను, పొట్టను ఆవరించి ఒత్తిడిని కలుగజేసిన దురాత్మ, పొట్టను బిగబెట్టుచున్న దురాత్మ, సమస్తమును సృజించిన యేసు క్రీస్తు వారికి నామమున నిన్ను కాల్చివేయుచున్నాను. కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను. కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను. దురాత్మ, నిన్ను కాల్చివేయడానికి ఈ వ్యక్తి అవయములందు, ఎముకలందు, కీళ్లనందు, పొట్టనందు కొలిమి అగ్ని అయిన యేసు క్రీస్తు వారి యొక్క వాక్యము లావావలే ప్రవహించుచు నిన్ను వెంటాడి వెంటాడి కాల్చివేసిన దురాత్మ, ఎంత మాత్రము అట్టి అగ్నిని తట్టుకొనలేవు. నువ్వు కొయ్య కాలువలే కాల్చబడుచున్నావు. కొయ్య కాలువలే కాల్చబడుచున్న దురాత్మ, నీవు కలుగజేసిన గ్యాస్ట్రిక్ సమస్య యొక్క వేరైనను చిగురైనను ఈ వ్యక్తి అవయములందు గాని, ఎముకలందు గాని, కీళ్లనందు గాని, పొట్టనందు గాని, ప్రేగులందు గాని ఉండకుండా కొయ్య కాలువలే కాల్చివేస్తున్నాను. యేసు క్రీస్తు వారికి నామమున నేను కాల్చివేస్తున్నాను. కొయ్య కాలువలు నేను కాల్చివేస్తున్నాను. కొలిమి అగ్నిలో కాల్చివేస్తున్నాను. నీ యొక్క వేరైనను చిగురైనను ఈ వ్యక్తి యొక్క శరీర అవయములందు, ప్రేగులందు గాని, పొట్టనందు గాని ఉండకుండా నిన్ను కాల్చివేస్తున్నాను. దురాత్మ, నీ వ్యక్తి నందు, నీవు ఈ వ్యక్తి నందు కలిగి చేసిన గ్యాస్ట్రిక్ సమస్యనంతటిని సమూలంగా కాల్చివేస్తున్నాను. కొయ్య కాలువలే కాల్చివేస్తున్నాను. యేసు క్రీస్తు వారికి నామమున నేను కాల్చివేస్తున్నాను. ఈ వ్యక్తి అవయములందు గాని, ఎముకలందు గాని, కీళ్లనందు గాని దాగి ఉండి ఎన్నటికీ గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయకుండా నజరేయుడైన యేసు క్రీస్తు వారికి నామమున నేను కాల్చివేస్తున్నాను. దురాత్మ, నజరేయుడైన యేసు క్రీస్తు వారికి నామమున నేను కాల్చివేస్తున్నాను. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేసి పొట్టను బిగబెట్టి బాధించాలని ఈ వ్యక్తిపై పెట్టబడిన, ప్రయోగింపబడిన, పనిచేయబోచున మాంత్రిక, తాంత్రిక, చిలంగి క్రియలను అన్ని నామముల కన్నా పై నామమైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ రక్తమును దహించు అగ్ని వలె ప్రోక్షించి కాల్చివేస్తున్నాను. దహించు అగ్ని వలె కాల్చివేస్తున్నాను.
ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయడానికి, ఈ వ్యక్తిని బాధించడానికి పెట్టబడిన, ప్రయోగింపబడిన, పని చేయించిన, పని చేయబోచున్న మాంత్రిక తాంత్రిక చిలంగి క్రియలను యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున కాల్చివేయిస్తున్నాను. ఆ మాంత్రిక తాంత్రిక చిలంగి క్రియలను యేసు క్రీస్తు వారి యొక్క అగ్ని వంటి రక్తమును వాటిపై ప్రోక్షించి దహించి వేయిస్తున్నాను, కాల్చి వేయిస్తున్నాను. ఈ వ్యక్తి శరీరమునందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయడానికి, ఈ వ్యక్తిని బాధించడానికి, ఈ వ్యక్తిపై ప్రయోగించిన, పెట్టబడిన, చేయబడిన, పని చేయించిన, పని చేయబోచున్న మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియల పైన, వాటి వస్తువులన్నిటిపైన యేసు క్రీస్తు వారు చిందించిన అమూల్యమైన రక్తమును కొలిమి అగ్నిలో ప్రోక్షించి వాటినన్నిటిని కాల్చి వేయిస్తున్నాను, వాటినన్నిటిని దహించి వేయిస్తున్నాను. యేసు క్రీస్తు వారి నామమున కాల్చి వేయిస్తున్నాను. అవి ఎన్నటికీ పని చేయకుండా యేసు క్రీస్తు వారి నామమున లయపరుచుచున్నాను. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయుచున్న దురాత్మ, యేసు క్రీస్తు వారి నామమున నేను ప్రయోగించిన మాంత్రిక క్రియలను కాల్చివేస్తున్నాను. ఏ మాంత్రిక క్రియల ప్రయోగం వలన ఈ వ్యక్తి యందు ప్రవేశించి గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయచ్చు, పొట్టను బిగబెట్టచ్చు, మంటను కలుగజేయచ్చు, బాధించుచున్న దురాత్మ, నిన్ను యేసు క్రీస్తు వారి నామమున కాల్చివేయిచున్నాను. ఎన్నటికీ ప్రయోగింపబడిన ఆ మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియలు పని చేయకుండా కాల్చివేయిచున్నాను. యేసు క్రీస్తు వారి నామమున ఆ మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియలను ఎన్నటికీ పని చేయకుండా కాల్చివేయిచున్నాను. మాంత్రిక క్రియల ప్రయోగం వలన ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేసి బాధించుచున్న దురాత్మ, లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున నిన్ను కాల్చి వేయిచున్నాను, నిన్ను దహించి వేయిచున్నాను, నిన్ను లయపరుచుచున్నాను. దురాత్మ, ఈ వ్యక్తి నందు గ్యాస్ సమస్యను కలుగజేయు మాంత్రిక తాంత్రిక చిల్లంగి క్రియల వేరైనను చిగురైనను ఈ వ్యక్తి శరీరం నందు మిగిలి ఉండకుండా కొయ్య కాలువలే వాటిని కాల్చివేయిచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తమును అట్టి మాంత్రిక క్రియలపై అగ్నివలె ప్రోక్షించి వాటినన్నిటిని కాల్చివేయిచున్నాను, దహించి వేయిచున్నాను. యేసు క్రీస్తు వారి నామమున కాల్చివేయిచున్నాను. ఈ వ్యక్తి యొక్క శరీర అవయములను ఆవరించి, పొట్టను ప్రేగులను ఆవరించి గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయుచున్న దురాత్మ, యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను కాల్చివేయిచున్నాను, దహించి వేయిచున్నాను. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయుచున్న దురాత్మ, యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీవు కలుగజేయుచున్న గ్యాస్ట్రిక్ సమస్యను సమూలముగా కాల్చివేయిచున్నాను. దాని పునాదిని యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చివేయిచున్నాను. దురాత్మ, యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీవు కలుగజేసిన గ్యాస్ట్రిక్ సమస్యను యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చివేయిచున్నాను. ఇంకను దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్య ప్రభావమంతుడితో, దురాత్మ, నీవు ఈ వ్యక్తి నందు కలుగజేసిన గ్యాస్ట్రిక్ సమస్యను నిన్ను కాల్చివేయడానికి బహువేగముగా వచ్చుచున్నది. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడల వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతును వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును.
యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. బలమైన స్వరము కలిగిన యెహోవా దురాత్మ నిన్ను గద్దించుచున్నాడు. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేసిన దురాత్మ, బలమైన యెహోవా స్వరము నీకు వినబడుచున్నది. ఆయన నిన్ను గద్దించుచున్న స్వరము నీకు వినబడుచున్నది. ఆయన స్వరము నుండి అగ్ని ప్రజ్వలింపబడుచున్నది. అగ్ని యెహోవా స్వరము నుండి నీ వైపు వచ్చుచున్న దురాత్మ నిన్ను కాల్చి వేయడానికి, దహించి వేయడానికి బలమైన యెహోవా స్వరము నీ వైపు వచ్చుచున్నది, నీకు వినబడుచున్నది. నువ్వు తట్టుకొనలేని స్వరము, నువ్వు నిలబడజాలని స్వరము నిన్ను పారద్రోలుచున్నది. ఎంత మాత్రమును ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయడానికి అధికారం లేదు. ఈ వ్యక్తి పొట్టను బిగబెట్టడానికి నీకు అధికారం లేదు. ఈ వ్యక్తి పొట్టనందు మంటను కలుగజేయడానికి అధికారం లేదు. తిన్న వాటిని అరగకుండా, జీర్ణము కాకుండా అడ్డగించడానికి అధికారం లేదని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని వాక్యం ఏ విధంగా వ్రాయబడి ఉన్నది? చదవబడుచున్న దేవుని వాక్యము వాక్య ప్రభావం అంతటితో, స్వభావం అంతటితో నీవు ఈ వ్యక్తి నందు కలుగజేసిన గ్యాస్ట్రిక్ సమస్యను నిన్నును కాల్చివేయడానికి నీ వైపు బహువేగంగా వచ్చుచున్నది. గ్యాస్ వలె, గాలి వలె ఈ వ్యక్తి శరీరమును ఆవరించి ఉన్న నిన్ను బయటికి రమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఈ వ్యక్తి శరీరమందు కలిగిన పునాదిని కూల్చివేయడానికి, నీ పట్టును పెళ్లగించి పారద్రోలడానికి ఇదిగో చదవబడుచున్న దేవుని వాక్యము బహువేగముగా వచ్చుచున్నది. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడినది. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. ఆయన ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశము నడిచినవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఈడి, దాని క్రియలు చెప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కనిపిపెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనిను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖ భోగములను అనుభవించును, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖ భోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందరు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూసి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్త వర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బం రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను,
మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయిను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనొచ్చు. దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకుని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినా అని చెప్పుకుందరు. దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలిచెందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనాను సబురు చేయు ప్రతి వాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూసి, ఈ మహాపట్టణంతో సమానమైనదేది అని చెప్పుకొనొచ్చు. కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వేమి చేత ధనవంతులైరి, ఇది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనొచ్చు. కేకలు వేయిచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించిరి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చినాడు. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడక పోవును. ఆ రీతిగా దురాత్మ నీ యొక్క పట్టును కూలిపోవచ్చున్నది. ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేసిన దురాత్మ నీ యొక్క పట్టు మహాబబులోను పట్టణం కూలిపోయిన రీతిగా కూలిపోయిచున్నది. ఎంత మాత్రము ఈ వ్యక్తి నందు గ్యాస్ట్రిక్ సమస్యను కలుగజేయడానికి అధికారం లేదు. పొట్టను బిగబెట్టడానికి నీకు అధికారం లేదు. నీ యొక్క పొట్టు అంతయు మహాబబులోను పట్టణం కూలిపోయిన రీతిగా కూలిపోయినది. నీ పొట్టంతయు కాలిపోయి ఉన్నది, దహించి వేయబడి ఉన్నది. ఎంత మాత్రమును ఈ వ్యక్తి యందు గ్యాస్ సమస్యను కలిగేనికి అధికారం లేదు. ఇప్పుడే బయటికి రా, యేసుక్రీస్తు వారికి నమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఈ వ్యక్తి పొట్టను, ప్రేగులను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దురాత్మ, ఎంత మాత్రమును ఈ వ్యక్తిని బాధించడానికి అధికారం లేదు. దురాత్మ, ఇదిగో యేసుక్రీస్తు వారి నామమున ఆకాశము తెరవబడి దేవుని ఉగ్రతాగ్ని నీపై కుమరించబడుచున్నది. ఈ వ్యక్తి నందు నీవు కలిగజేయించిన గ్యాస్ట్రిక్ సమస్యను, నిన్నును దేవుని ఉగ్రతాగ్ని కాల్చి వేయించున్నది. నువ్వెంత మాత్రము ఈ వ్యక్తి యందు దాగి ఉండి ఈ వ్యక్తిని బాధించడానికి నీకు అధికారం లేదు. ఈ వ్యక్తి పొట్టనందు మంటను కలిగి చేయడానికి అధికారం లేదు. పొట్టను బిగబట్టడానికి అధికారం లేదు. తిన్న వాటిని అరగకుండా, జీర్ణం అవ్వకుండా అడ్డగించడానికి అధికారం లేదని యేసుక్రీస్తు వారికి నమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇదిగో ఆకాశం నుండి దేవుని యొక్క ఉగ్రతాగ్ని నీపై కుమరించబడి నువ్వు కాల్చబడుచున్నావు. అగ్ని, కొలిమి అగ్ని నిన్ను కాల్చి వేచినది. గ్లారని మాలరన మషాలరి కలరయ్యర దబ్బబ్బబ్బబ్బబ్బ దమలిరన లరియకలర దబషరల కరర దబ్బబ్బబ్బబ్బబ్బ కొలిమి అగ్ని నిన్ను కాల్చి వేచున్నది. కొలిమి అగ్ని నిన్ను దహించి వేచున్నది. దురాత్మ దమరి బలర కలర శరల కరర దబ్బబ్బబ్బబ్బబ్బ
దమరిమాన్న కలర దబ్బ దేవుని యొక్క శక్తి గల అగ్ని నిన్ను కాల్చివేసిన దురాత్మ దమలి భరణ శాలల కరర దబ్బ క్లరిని మూచోలురిని కలర యోరే కరర దబ్బులురిని మల్లరిని షోరులిక దమరి మల్లర కలరయ్యరలర దబ్బ క్లోరిని మా దేరిలి దేరి షెరిలి కెరి బలరి